నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో నేడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఎన్ఎస్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ 2025ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మరియు కరీంనగర్ జిల్లా ఎన్ఎస్టీవీ ప్రతినిధుల బృందం పాల్గొన్నారు. బైన్సాలోని అన్నపూర్ణ అయ్యప్ప టెంపుల్లో క్షేత్రంలో ప్రారంభమైన మకరజ్యోతి దర్శన వేడుకలు, స్వామివారి అభిషేక కార్యక్రమంలో సాయినాథ్ గురుస్వామి, అమ్మలు, అక్కలు, అయ్యప్ప స్వాములు పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అయ్యప్ప క్షేత్రంలో భారీగా భక్తజనం. శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధ్యోరస్తున పిత మధుమాన్నా వనస్పతిర్మధుమాగుం అస్తు గౌర్యః మాద్వీర్గావో భవంతు నః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శివతమా శివం భవోవతే ధనహో శివాశరవ్యాయా తవతయానో రుద్రముడయా యాదే రుద్ర శివా తనోర ఘోరా పాపకాశిని తయానస్తనువాశంతమయా గిరిశంతాభిచాకశీ యా విజో గిరిశంతహస్తే విపర్శస్తవే శివాంగిరి తతాంకురు మాహి గుంసి పురుషం జగత్ నవజదాత్వా గిరిసాచ్యావదామసి వేదాన సర్వమిజ్జగదే స్మగుం సుమనా అసత్ యవోజతతి పక్కా ప్రథమో దేవ్యో బిచకో అయింగుత్స సర్వాన్ జింబయం సర్వయాతు ధాన్యః యస్తామ్రోర్ణవద భవ్రస్త మంగళః ఏచే మాగుం రుద్ర అభితో దిక్షు శ్రితా సహస్రశో వై శాగుం కేడైమయీ అధ్యావదర్పదినేన గ్రేవో విలోహితా ఉదైనం గోపా దృశన్న దార్య ఉదైనం విశ్వభూతాని సదృష్టో మృణయాదినః నమోస్తనేలగ్రీవాయ సహస్రాక్షాయ మేడు మనోన్మహాయ నమః. ఆవు పెరుగు తెచ్చామయ్యా అయ్యప్ప, అభిషేకమయ్యా అయ్యప్ప, ఆవు పెరుగు తెచ్చామయ్యా అయ్యప్ప, అభిషేకమయ్యా అయ్యప్ప, ఆవు పెరుగు తెచ్చామయ్యా అయ్యప్ప, నీకు పెరుగా అభిషేకమయ్యా అయ్యప్ప, ఆవు పెరుగు తెచ్చామయ్యా అయ్యప్ప, నీకు పెరుగా అభిషేకం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్లో పంటలు పండించుకుంటున్న రైతుల భూముల్లో ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్లు ఏర్పాటు చేయడంతో 8 గ్రామాల రైతులు గత ఏడాది క్రితం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం విదితమే. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు తమ భూములు ఇండస్ట్రియల్ జోన్లో భూములు పోతాయని ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఘటనతో రైతు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడమే కాకుండా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు.
మాస్టర్ ప్లాన్ గ్రూప్లో పెట్టు. మనం ఎప్పుడు రియాక్ట్ అవుతారే మీరు అని పెట్టి డైరెక్ట్ పెట్టు ఏమైతుంది. ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు 3వ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రభుత్వం దీనిపై 3 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ స్పందించడం లేదు. ఇప్పటికైనా దిగివచ్చి మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో నిజాం చౌరస్తా సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. మీకు ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు, ఈ కామారెడ్డి గడ్డ నుంచి మాస్టర్ ప్లాన్ను తక్షణమే రద్దు చేసి రైతుల పక్షాన్ని కోరుతూ ఉన్నాము. రైతు అంటే రోడ్డున పడే పరిస్థితి వచ్చింది మీ హయాంలో. గత ప్రభుత్వ తరహాలోనే పాలన ఉంది. మీరు ఇప్పటికైనా దీన్ని పునరాలోచన చేసి మాస్టర్ ప్లాన్ ఎత్తివేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రా నారాగౌడ్ గారి ఆధ్వర్యంలో లింగన్నపేట నాగన్నమెట్ల బావి దగ్గర ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీల్లో విజేతలకు లింగంపేట ఎస్ఐ సుధాకర్ గారి చేతుల మీదుగా బహుమతులు ఇవ్వడం జరిగింది. మరియు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టిఫిన్ బాక్స్ బహుమతి ఇవ్వడం జరిగింది. లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు. చూడమ్మా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పారుపల్లి యువత ఆధ్వర్యంలో 38 టీంలతో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్ యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు పోలీస్ వారి సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. పలు మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులను అభినందించారు. యువత క్రీడా స్ఫూర్తిని పెంచుకొని రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి బహుమతులను ఎన్నో అందించాలని పేర్కొన్నారు. కబడ్డీ టోర్నమెంట్ నిర్వాహకులు వచ్చిన క్రీడాకారులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో గురువారం రోజున 16 జనవరి 2025 నుండి 17 జనవరి 2025 వరకు మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కావున ఎల్లారెడ్డి మండల ప్రాంతవాసులు ఈ కబడ్డీ ఆటలో ప్రతి గ్రామ యువకులు తమ ప్రతిభను కనబరుచుకోవాలని, కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొని గెలుపొందాలని కోరారు. క్రీడలను ప్రోత్సహించడం ద్వారా మరి గ్రామీణం నుంచి వచ్చేటటువంటి యువకులకు అది ఒక ఉత్సాహం కలుగుతుందనే ఉద్దేశంతో మన శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారి ఆదేశానుసారము మరి ఈరోజు కబడ్డీ పోటీలు మదనన్న కబడ్డీ పోటీలను మన ఎల్లారెడ్డి పట్టణంలోని నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనిలో భాగంగా అందరూ కూడా ఎల్లారెడ్డి మండలికి సంబంధించినటువంటి కబడ్డీ పోటీలు కాబట్టి దీని అందరూ కూడా
మరి ఒక స్పోర్టివ్గా తీసుకొని మరి ఆట పోటీలు అనేవి గెలుపోవటంలో సహజము. మరి అందరు పెద్ద ఎత్తున పాల్గొని మరి నిన్ననే మనము ప్రకటన చేయగానే దాదాపు ఇప్పటికే 30-35 టీములు రావడం జరిగింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంకా యువకులు ఇంకా క్రీడలను మరి ఆస్వాదించి మరి పెద్ద ఎత్తున మరి మదనన్న కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ పత్రికా విలేకరుల తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేటటువంటి మా పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరి సహాయ సహకారాలతోని మరి దీన్ని విజయవంతం చేస్తాం. మరి మొదటి బహుమతి 51,000, సెకండ్ బహుమతి 21,000గా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ప్రైజ్ కూడా 11,000 రూపాయలు. ఇది మొత్తము మరి ఇక్కడ ఎంపర్స్తోని మరి పూర్తిగా నియమ నిబంధనలతోని మరి ఇక్కడ ఆటలు ఆడిపించబడతాయి. కాబట్టి అందరూ కూడా మరి సక్రమంగా ఆటలను మరి అందరూ కూడా ఆస్వాదించాలి. అదేవిధంగా ఇక్కడ క్రీడల్లో పాల్గొనే వాళ్ళకి కూడా మధ్యాహ్నం ఆట పోటీలలో పాల్గొనే వారికి భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మా మదనన్న ఆశీస్సులతోని, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోని మరి ఇక్కడ విజయవంతంగా మన ఎల్లారెడ్డి మండలంలోని అందరూ కూడా పాల్గొని మరి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు 16-17 తారీఖు మండల్ కబడ్డీ పోటీలు నిర్వహించబడినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ప్రతి ఒక్క గ్రామం నుంచి పార్టిసిపేట్ కావాలి. ప్రతి ఒక్క గ్రామం నుంచి కబడ్డీ అనేది ఏందో చూపించుకోండి, మండల స్థాయిలో పేరు రావాలని చెప్పేసి అందరికీ నా యొక్క ముఖ్య మనవి చేస్తున్నాం. ఈరోజు సంక్రాంతి మన మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మరి 16-17 తేదీల్లో మన మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యమన్న గారు మరి కబడ్డీ పోటీ నిర్వహించడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మరి ఈ కబడ్డీ పోటీ నిర్వహించడానికి ముందుకొచ్చిన మన సత్యమన్న గారికి మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మండలంలో ఉన్న యువకులందరూ వచ్చి ఈ యొక్క 16-17 తేదీల్లో కబడ్డీ ఆటలో పాల్గొని మరి విజయవంతం చేసి మొదటి బహుమతిగా 51,000 ఉన్నది. కాబట్టి మరి ఆ యొక్క విజేతలు ఎవరైతే ఉంటారో మండలంలో వాళ్ళందరికీ మరి అందించడం జరుగుతుంది విజేతలకు. అదేవిధంగా రెండవ బహుమతిగా 21,000 ఇవ్వడం జరుగుతుంది. మూడవ బహుమతిగా 11,000 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మండల యువకులు అందరూ, ఎల్లారెడ్డి మండల యువకులు అందరు వచ్చి పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరి ప్రెస్ మిత్రులకు, మరి కాంగ్రెస్ నాయకులకు, మరి మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసు. మరి ఇవ్వగల 15 రేపు ఆఖరి వరకు, రేపు సాయంత్రం వరకు కూడా మరి టీములు ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి ఈ మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పంచాయతీలో కోడి పందాలు నిర్వహిస్తున్న పంగిడిగూడెం రోడ్డు బరిలో గుండాట రాయుళ్ల మరియు నిర్వాహకుల మధ్య ఘర్షణ. ఆఖరి రోజు కావడంతో పోటెత్తిన జనాలు, భయభ్రాంతులకు గురైన ప్రజలు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో సప్తగిరులపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ కురుమూర్తి స్వామి సన్నిధిలో బుధవారం దేవస్థానం చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి
ఎన్ఎస్టీవీ రిపోర్టర్ జరీనా బేగం ముఖాముఖి కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే గౌని మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు కలియుగ దైవమైన శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. భాషకు వచ్చిన భక్తులకంతా కూడా మధ్యాహ్నము వాళ్ళకు మా దేవస్థానం తరఫు నుంచి దాతల సహకారంతో వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. రాత్రికి కూడా భజన మండలి కార్యక్రమం చేసేటువంటి భక్తులు కూడా వస్తారు ఇక్కడికి. వాళ్ళకు కూడా అల్పాహారం కానీ ఇతరత్ర నీటి వసతి కానీ వాళ్ళకి ఇంకా ఏమన్నా వసతులు కూడా దేవస్థానం తరఫున మేము వాళ్ళకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకా ఈ మధ్యలోనే ఒక గిరి ప్రదక్షిణ కూడా ప్రారంభమైంది కాబట్టి దాన్ని కూడా ప్రతి అమావాస్య రోజు 10 గంటలకు మేము దేవస్థానం తరఫు నుంచి ప్రారంభం చేస్తాం. తర్వాత భక్తులకు ఇష్టం ఉన్న వేళల్లో వాళ్ళు చేసుకోవచ్చు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ కోనేరు దగ్గర కూడా భక్తులకు స్నానపు గదులు, అంటే స్నానం చేసిన తర్వాత వాళ్లకు ముఖ్యంగా మహిళలకైతే కొంచెం చాలా ఇబ్బందిగా ఉండే మా దృష్టికి వచ్చింది. దాని ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన దృష్టికి తీసుకొని పోవడం వల్ల ఎమ్మెల్యే గారి సహకారంతో కొంచెం ఫండింగ్ తీసుకొని ఈ బ్రహ్మోత్సవాలకే ఆ బాత్రూమ్ అన్ని బట్టలు మార్చుకోవడానికి గదులను కూడా ఏర్పాటు చేసినాం. అవి వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ఇంకా మాకు దృష్టికి వచ్చిన అవన్నీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేసి ఈ కురుమూర్తి స్వామి పేరు ప్రతిష్టలను తెలంగాణ రాష్ట్రంలోనే ముందుకు తీసుకుపోవాలనే అభిలాషతోటి మేము కానీ మా పాలక మండలి, మా ఎమ్మెల్యే గారి సహకారంతో రాబోయే దినంలో ఇంకా అభివృద్ధి పనులన్నీ కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. యువత క్రీడలతో పాటు సమాజ మార్పు కోసం కృషి చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య అన్నారు. బుధవారం నాడు సిరికొండ మండలంలోని గట్కోల్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో పార్టీ మండల కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన గట్కోల్ అమరవీరుల స్మారకార్థం జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల ఎర్ర జెండాను ఎగిరవేసి భగత్ సింగ్ విగ్రహానికి నివాళులర్పించి గ్రామంలో కవాతులు నిర్వహించి క్రీడలను ప్రారంభించారు. కబడ్డీ టీమ్స్ బ్రదర్ మీరు తొందరగా 2 నిమిషాలలో ఇక్కడ రిపోర్ట్ చేయండి. కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మాస్ లైన్ ప్రజా సంఘ కాబట్టి కామ్రేడ్స్ రెడీ ఉండాలి. ఆర్మూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, అందిమడుగు, ముషీర్ నగర్ సంబంధించి ముందండి బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్, కొత్తపల్లిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఇవ్వబడును. ఇటీ కార్యక్రమంలో కొత్తపల్లి ప్రజలు, బాపూజీ యూత్ క్లబ్ నిర్వాహకులు పాల్గొన్నారు. కానీ ఇంకా రాష్ట్ర స్థాయిలో కానీ ఇప్పటివరకు రమేష్ అని చెప్పినట్టుగా మన దగ్గర 100 మంది వెళ్తూ ఉన్నారు. మీరు బయటికి వెళ్ళినప్పుడు కొత్తపల్లి ఈ 100 మంది లెక్క 8 టీంలు 10 టీంలు ఉంటున్నాయి కదా, టీం లెక్కలు 2 వేసుకున్నా కానీ ఒక మంచి టీం తయారవుతుంది. జిల్లా స్థాయి ఉన్నప్పుడు అట్లా అందరూ కలిసి ఊరు మొత్తం కొత్తపల్లి పట్టణానికి సంబంధించిన టీం లెక్క వెళ్ళండి. దానికి సహాయకరాలు, ట్రాన్స్పోర్టేషన్ మీకు ఎటువంటి అవకాశం ఉన్నా అటువంటి పెద్ద మమ్మల్ని అడగండి, తప్పకుండా చేద్దాము. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ చైర్మన్ మా మిత్రుడు శివసేనారెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి గడ్డం సీనుకు, వాసుకు, కుమారులు అందరూ కూడా పరిచయమే. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిండు, ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ అయ్యాడు. ఆయనతో కూడా ఏం పని ఉన్నా కానీ మనం చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే ఒక మంచి కార్యక్రమం, వాస్తవంగా ఇది సంక్రాంతి పండుగ లేకుండా ఆయన పిలిచే అవకాశం ఉండే. ఆయన జిల్లా లెవెల్ పెట్టాన వస్తా అని చెప్పిండు.
తప్పకుండా స్పోర్ట్స్ చైర్మన్ కూడా మనం తీసుకొస్తా ఉన్నాం. తర్వాత మనకు మౌలిక వసతులు వచ్చినాయి. యాక్చువల్గా గ్రౌండ్ లేదు, అవకాశం ఉంటే నేను ఉన్నటువంటి నాకన్నా పెద్దలందరినీ అడుగుతా ఉన్నా, ఎక్కడైనా ఎకరం జాగా దొరికితే వీళ్ళందరికీ కూడా అన్ని క్రికెట్, కబడ్డీ, గిబడ్డీ మొత్తం టోర్నమెంట్ ఇక్కడ ఆడుకునే అవకాశానికి గ్రౌండ్ని వెలికి తీసి తప్పకుండా గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి ఏ సహాయ సహకారాలు తీసుకొచ్చి మన కొత్తపల్లి పట్టణ క్రీడాకారుల కోసం క్రికెట్తో పాటు అన్ని క్రీడాకారులకు కూడా సహాయ సహకారం అందిస్తామని చెప్తూ, వాస్తవంగా అంటే నాకు ఈ ఆలోచన లేదు కానీ మా వాడు కొడుకు అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి డాడీ ఇట్లా పెట్టాలనుకుంటే, వాస్తవంగా స్పాన్సర్ రూపాయి కూడా నాది ఏం లేదు, మొత్తం వాందే. దానికి వర్క్ ఏంటంటే హైదరాబాద్ మొన్న కొనుకొచ్చింది మా చిన్నోడు. సరే ఏది ఏమైనా 10 రూపాయలు పోతున్నాయి వస్తాయి, కానీ మనమందరం కలిసి 4 రోజులు 3 రోజులు కలిసి ఉంటామనే విషయాన్ని మనందరూ మనం వెలికి తీసుకొని మనమంతా ఒక దాటిపై ఉండి దాని తర్వాత ఈ కొత్తపల్లి తర్వాత మన మండల స్థాయా, జిల్లా స్థాయా ఇక్కడనే పెట్టుకుందాం. దానికి కూడా అందరి సహాయ సహకారాలు తీసుకొని మనం చేద్దామని చెప్తాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పాల్గొంటున్న ప్రతి ఒక్క క్రీడాకారునికి, క్రీడా జట్టు సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం. బౌలర్ నేమ్ ఇది కూడా ఒక పెద్ద మేజర్ పంచాయతీగా ఉండింది, మున్సిపాలిటీగా ఉండింది. మరి నిన్న మొన్ననే కార్పొరేషన్లో కూడా విలీనమయ్యే స్థాయికి వచ్చింది. ఇటువంటి ప్రదేశంలో మరి మనకున్న దాదాపు 100 మంది ఇలా సెలెక్ట్ అయ్యారు. ఈరోజు 12 టీంలు ఆడుతుందంటే 8 టీంలు ఆడుతుందంటే 1296 100కు పైగా కళాకారులు. సరే, అందులో స్కిల్ ఉన్న వాళ్ళు ఉండవచ్చు, స్కిల్ లేని వాళ్ళు కూడా ఉండవచ్చు. ఏదైనా సాధన చేస్తేనే కానీ అవుతుంది. మరి అటువంటి సాధన కావాలంటే తరచూ ఇటువంటి టోర్నమెంట్లు జరగాలి. జరిగితే కానీ ప్రాక్టీస్ వస్తే కానీ వాళ్ళ నైపుణ్యం బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. మరి ప్రాక్టీస్ కూడా చేయాలంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఇది ఊరికనే ఏదో చేసేది కాదు, ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి అందరు సహకరిస్తేనే అవుతుంది. మన వాళ్ళని మనము మరి పై స్థాయికి తీసుకుపోయి మరి ఈరోజు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కాకుండా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి మరి తీసుకుపోవాలంటే వారికి సాధన ఎంతో అవసరం ఉంటుంది. సాధన వాళ్ళు చేయదలుచుకున్నా కూడా వాళ్ళకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి. మరి అటువంటి పరిస్థితులు కల్పించడానికి ఇటువంటి క్రీడలు తప్పకుండా దోహదపడతాయి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో కూడా జరగాలి. మన వాళ్ళని నేను ఇంతకుముందు రెడ్డిరామయ్యపల్లిలో కూడా ఒక వారం 10 రోజులు ఇటువంటి కార్యక్రమం చేసిండ్రు. చేస్తే కొద్దిగా చిన్న చిన్న విషయాలు వచ్చినాయి. అప్పుడు ఏంటంటే ఇట్నే డ్రాలు తీసినప్పుడు మన వాళ్ళు గెలవాలనే తలంపుతో ఏం చేశారంటే, ఇప్పుడు కొత్తపల్లి పర్టికులర్గా పెట్టారు. కొత్తపల్లి వాళ్ళే ఆడాలి, మన వాళ్ళ స్కిల్స్ని మనం బయటికి తీయాలనే దాని మీద పెడితే కొంతమంది ఏంటంటే అప్పుడు కొత్తపల్లి కాదు వేరే ఊర్లలో కూడా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి టీములు పెట్టిండ్రు. అయితే ఒక ఊరు వాళ్ళు వేరే ఊరు వాళ్ళను లేకుంటే వేరే మండలం వాళ్ళను అట్లా తీసుకొచ్చి పెడితే ఏమైందంటే గెలవాలని ఒక తలంపుతోటి వాళ్ళు నైపుణ్యం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి తమ టీంలో షామిల్ చేర్చుకుంటే ఏమైంది, గొడవ జరిగింది అక్కడ. కాబట్టి దానివల్ల 2 విషయాలు మనకు. ఒకటి, మన ఊరి వాళ్ళని మనం బయటకు తీయాలంటే మన ఊరి వాళ్ళు ఆడితేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. మనం ఏదో ప్రైజ్ పొందాలి అనే దాని మీద వేరే వాళ్ళని తీసుకొచ్చి కొత్తపల్లి వాళ్ళని అంటే దానివల్ల ఏమైందంటే మన అనుకున్న లక్ష్యం నెరవేరది. మనం కొత్తపల్లి వాళ్ళ లోపల ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలంటే కొత్తపల్లి వాళ్ళే ఆడాలి. ప్రైజ్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇవాళ రాకుంటే రేపు వస్తుంది. ఒక ప్రతి విజయం వెనుక ఒక అపజయం తప్పకుండా ఉంటుంది. అపజయం ఉన్న తర్వాతనే విజయం సాధ్యమవుతుంది. కాబట్టి మనము గెలిచే దిశగా ప్రయత్నం చేయాలి, కానీ వక్ర మార్గాలు పోయి గెలిచే ప్రయత్నాలు ఉండకూడదు. ముఖ్యంగా క్రీడా స్ఫూర్తికి అది విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి క్రీడాకారులందరూ గమనించాలి. ఎందుకంటే ఇబ్బంది కలగకుండా అందరూ మన సోదరులమే, అందరూ మన వాళ్ళమే. కాబట్టి ఎవరు వచ్చినా మన వాళ్ళే రాణిస్తారు. కాబట్టి మనము నైపుణ్యం పెంచుకునే దిశగా, రాణించే దిశగా, స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకునే దిశగా ఇలాంటి క్రీడలు జరిగినప్పుడు మనం కూడా నిస్వార్థంగా మంచి ఏకాగ్రతతోటి, మంచి మనసుతోటి మనం ఇందులో పాల్గొంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనలో నైపుణ్యం బయటకు వస్తుంది. కార్యక్రమం కూడా సజావుగా జరుగుతుంది. కాబట్టి ఇదంతా క్రీడా స్ఫూర్తికి ఇది నిదర్శనంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని కూడా క్రీడాకారులను కోరేది ఏంటంటే, మీరు ఉత్సాహంగా ఆడుకోవడానికి మనకు వస్తూ ఉన్నారు. ఉత్సాహంగా మీరు మరి ఏదో సాధించాలనే తలంపుతోటి ఇంకా ప్రాక్టీస్ పెంచుకొని తమ నైపుణ్యాలను మీరు ఇంప్రూవ్ చేసుకొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా మీరు పోవాలనే మా అభిలాష. మరి అటువంటి టైంకి ఇటువంటి క్రీడా ఉత్సవాలు మీరు దోహదం చేస్తాయి. కాబట్టి మిమ్మల్ని చూస్తే ఇంకా కూడా అనిపించాలి ఏంటంటే మళ్ళీ కూడా ఇటువంటి పోటీలు పెట్టాలని ఇంకా మాలాంటి వాళ్ళు ముంగటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం జరిగినప్పుడు.
కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు పోవాలని, మీరు నైపుణ్యం గల క్రీడాకారులుగా తయారు కావాలని, అందుకు మాతోటి ఏమైనా అవసరం ఉంటే కూడా తప్పకుండా మా సహాయ సహకారాలు తీసుకోవాలని, అందుకు మేము ముందుగా ఉంటామని తెలియజేస్తూ, మరి చాలా చక్కగా వాతావరణం లోపల ఈ క్రీడలు జరగాలని తెలియజేస్తూ, మరి మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి నిన్ననే వివేకానంద జయంతి జరిగింది, 162వ జయంతి, మరి యువజన దినోత్సవం కూడా జరిగింది, అంతర్జాతీయ యువజన దినోత్సవం కూడా అది. కాబట్టి మీ యువజనులకు అందరూ అదే స్ఫూర్తితోటి ముందుకు పోవాలని మరోసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.